అందరికీ నమస్తే. ఈరోజు ఎన్ఎంఎంఎస్ స్కీమ్ పరీక్షా విధానం, స్కాలర్‌షిప్ అమౌంట్ ఎంత, చివరి తేదీ ఎప్పుడు అనే సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ యొక్క ఎన్ఎంఎంఎస్ స్కీమ్‌ను ప్రారంభించింది. ఎగ్జామ్ పెడతారు. స్కాలర్‌షిప్ అనేది ఎగ్జామ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అనేది లభించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ఎన్ఎంఎంఎస్ అనేది ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు 4,087 స్కాలర్‌షిప్‌ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆగస్టు 2008 నుండి ఈ యొక్క పరీక్షను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష నిమిత్తం మనకి ప్రతి సంవత్సరం ప్రభుత్వ స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ పాఠశాల అంటే నివాస సౌకర్యం లేని మోడల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఈ పరీక్ష అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. లబ్ధిదారులను మెరిట్ ఆధారంగా రాష్ట్రంలో అనుసరిస్తున్న రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అనేది ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క అప్లికేషన్ ప్రారంభ తేదీ 4/9/2025న ప్రారంభం అవ్వడం అనేది జరిగింది. ఇంకను మనకి కేవలం 5 రోజులు మాత్రమే సమయం ఉన్నది. 30/9/2025ను చివరి తేదీగా ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది. దీని కొరకు 2 పరీక్షలు నిర్వహించబడతాయి. 2 పరీక్షలు కూడా ఒక్కొక్కటి 90 బిట్స్, 90 మార్క్స్ చొప్పున 180 బిట్స్‌కి, 180 మార్క్స్‌కి 180 మినిట్స్ అనేది ఇవ్వబడింది. నో నెగెటివ్ మార్కింగ్ అనేది నెగెటివ్ మార్కింగ్ లేదు. అర్హత జనరల్ బీసీ, పీహెచ్ వారికి 40%, ఎస్సీ, ఎస్టీ వారికి 32% నిర్ణయించడం జరిగింది. ఇక 2 పరీక్షల్లో కూడా మ్యాట్ మరియు శాట్ అనే 2 పరీక్షల్లో కూడా 40% సాధించాలి. కానీ మెరిట్ ఉంటేనే మాత్రమే స్కాలర్‌షిప్ వస్తుంది. ఇక తల్లిదండ్రుల ఆదాయం చూసినట్లయితే 3,50,000 కంటే సంవత్సరానికి అన్ని వనరుల నుంచి కలిపి తక్కువగా ఉండాలి. అలాగే పరీక్ష రుసుము ఓసీ, బీసీ వారికి ₹100, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారికి ₹50గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. స్కాలర్‌షిప్ అమౌంట్ అనేది ఎంపికైన విద్యార్థికి సంవత్సరానికి ₹12,000 చొప్పున అందించడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.